ఎప్పుడైనా దీక్షలో ఉన్న వాళ్ళు ఆజ్ఞమా నువ్వు ఏ ఇయర్ ఆజ్ఞమా ఇంతకుముందు స్వామి మాలేసినప్పుడు ఎవరు నా పేరు మళ్ళీ ఎవరు ఏమంటున్నా సార్ 50 రూపాయలు కట్టడం ఏంటి సార్ 50 రూపాయలు కట్టడం ఏంటి సార్ 50 రూపాయలు కూడా తీసుకున్నా దేనికైనా మీకు ఏం రైట్ ఉందని చెప్పి 50 రూపాయలు అది కూడా డిసిప్లిన్ కోసము వినట్లేదు కోసము మీరు డొనేట్ చేయాలనుకుంటే మీకు వచ్చినటువంటి శాలరీలకు వెళ్ళి 50% ఏదో 10% పిల్లల దగ్గర వసూలు చేయడమే సార్ నాకు అర్థం కాక అడుగుతున్నా. ఆల్రెడీ ప్రతి ఒక్క విద్యార్థి దగ్గర ఇక్కడ 40 నుంచి 50 వేల వరకు ఫీజులు వసూలు చేస్తా ఉన్నారు. అది కాకుండా ఎంబీఏల బ్లాక్ లా ఒక్క పర్సన్ మీరు ఉన్నారు. యూనిఫామ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఉన్నప్పుడు 21 రోజు దీక్షలు ఉన్నప్పుడు బాబు నువ్వు 21 రోజు నువ్వు క్యాంపస్ కి రా. ఒకవేళ క్యాంపస్ వినండి క్యాంపస్ లోకి రా. నువ్వు ఇంత చేసుకునే బదులు క్యాంపస్ కి రాకపోవడమే బెటర్ కదా, అవునా కదా? సో మీరు క్యాంపస్ కి రావద్దు. క్యాంపస్ కి రాకుండా మీరు ఇంట్లోనే ఉండండి. మీ దీక్ష కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు క్యాంపస్కి వచ్చేటువంటి ప్రయత్నం చేయండి అని చెప్పి మీ బాధ్యత మీరు చెప్పాలి. క్యాంపస్కి వచ్చినటువంటి స్టూడెంట్ని 50 రూపాయలు కడితే యూనిఫామ్ లేకపోతే 50 రూపాయలు కడితే లోపలికి రాణిస్తాం, 50 రూపాయలు కట్టకపోతే ఇంటికి పంపిస్తాం. ఏం సార్ అంటే 50 రూపాయలు కడితే తప్పుడు కూడా ఒప్పే చేస్తారా? చెప్పండి ఏం జరిగింది చెప్పు. నా పేరు సాయిసాజ్, నేను సోషల్ డిగ్రీ కాలేజ్ నుంచి చదువుతున్నాను. అయితే నేను 21 డేస్ నుంచి దీక్షలో ఉంటున్నాను. అయితే ఇన్ని డేస్ నుంచి పర్మిషన్ తీసుకోమన్నారు కానీ మ్యామ్ కరెక్ట్ టైం నేను ఉన్న టైంలో మ్యామ్ లేరు. అయితే ఈరోజు సార్ ఆపి 50 రూపీస్ కడితేనే మీదికి పంపిస్తాను, లేదంటే ఇంటికి వెళ్ళిపో అని చెప్పినారు. యూనిఫామ్ లేకపోతే పర్మిషన్ అడిగినా మ్యామ్ లేరు. పర్మిషన్ అడిగితే ఇంటర్వెల్లో వచ్చినా లంచ్ బెల్లో వచ్చినా మ్యామ్ నేను ఉన్న టైంలో మ్యామ్ ఉండటే 7 డేస్ నుంచి ట్రై చేస్తున్నా. 50 ఉంటేనే మీదికి వెళ్తా, లేకపోతే ఇంటికి వెళ్ళిపో అంటున్నారు. యూనిఫామ్ లేదందుకు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కుకట్పల్లి విభాగ్ మేడ్చల్ జిల్లా కొంపల్ నగర్ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు శివశివాని డిగ్రీ కాలేజ్లో ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ యొక్క ధర్నాకి ఒక ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈరోజు శివదీక్ష తీసుకున్నటువంటి ఒక విద్యార్థిని లోపలికి రానియకుండా 50 రూపాయల ఫీజు చెల్లిస్తేనే లోపలికి రాణిస్తాం, లేకపోతే బయటికి వెళ్ళిపోండి అని చెప్పి పిల్లగాన్ని క్యాంపస్ నుంచి బయటికి తరిమి కొట్టడం జరిగింది. సో ఈరోజు ఏం జరిగిందంటే డబ్బుల పరంగా మతపరంగా ఇక్కడ ఈ యొక్క మేనేజ్మెంట్లో వివక్ష చూపిస్తూ ఉన్నారు. డబ్బుల పరంగా మేనేజ్మెంట్ ఈరోజు మతపరంగా వివక్ష చూపిస్తూ ఉన్నది. డబ్బులు కడితేనే లోపలికి రావాలి, లేకపోతే లోపలికి రావద్దనే ఒక విద్యార్థి లోకంలో మధ్యలో తీసుకొని వస్తూ ఉన్నారు. ఈరోజు ఈ యొక్క డిగ్రీ కాలేజ్కి సంబంధించినటువంటి ఈ డిగ్రీ కళాశాలకు సంబంధించినటువంటి ఒక్కొక్క విద్యార్థి దగ్గర 60,000 ఫీజులు వసూలు చేస్తూ ఉంది శివశివాని మేనేజ్మెంట్. అదేవిధంగా ఈ యొక్క ఎంబీఏకి సంబంధించినటువంటి విద్యార్థుల దగ్గర ఒక్కొక్కరి దగ్గర 7.5 లక్షలకు పైగా వసూలు చేసేటువంటి ప్రయత్నం ఈరోజు శివశివాని మేనేజ్మెంట్ చేస్తూ ఉన్నది. ఈ యొక్క వీళ్ళు ఈ యొక్క వసూళ్లకు పాల్పడినటువంటి యొక్క శివశివాని మేనేజ్మెంట్ పైన కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాము. లేని ఎడల ఈ యొక్క శివశివాని యాజమాన్యానికి కఠిన చర్యలు తీసుకొని ఎడల మేము పెద్ద ఎత్తున ఉద్యమిస్తుందని చెప్పి ఏబీవీపీ సందర్భంగా తెలియజేస్తా ఉన్నది.